గుహేంద్ర, అశిపత్రవనం అను పేరు గల వేరొక నరకాన్ని వర్ణిస్తాను. జాగ్రత్తగా విను. ఈ నరకం 1000 యోజనాల పొడవు, వెడల్పులను కలిగి ఉంటుంది. ఇక్కడి నేల నిరంతరం అగ్నిజ్వాలల్లో మండుతూ ఉంటుంది. ఈ భయంకర నరకంలో 14 మంది సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తూ ఉంటారు. అక్కడి పాపులు నిత్యం హాహాకారాలు చేస్తూ తగలబడుతూ ఉంటారు. కానీ శరీరాలు అలాగే ఉంటాయి. ఒంటి మంటలు కూడా అలాగే ఉంటాయి. ఈ నరకంలో 4వ భాగంలో శేతసిగ్ధపత్ర అను వనం ఒకటి ఉన్నది. ఇక్కడ పండ్లు, ఆకులు నేలపై కుప్పలుగా పడి ఉంటాయి. కానీ అక్కడే ఘోర మాంసాహారులు, పులుల కన్నా శక్తివంతమైన వేట కుక్కలు కూడా ఉంటాయి. వాటి దవడలు మరీ పెద్దవిగాను, వాటిలోని దంతాలు పరమ బలిష్టంగాను, పారల వలె పైకి, గుణపాల వలె క్రిందికి ఉంటాయి. చల్లగా నీడలు పరుచుకుని ఉన్న ఆ వనాన్ని చూసి ఆకలి, దాహము తీర్చుకుందామనే ఆత్రంతో ప్రాణులందరూ అటు వైపు వెళ్తారు. కానీ అక్కడ అతి శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా, బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇవి ఇలా ఉండగా అగ్గిలో పడి బొబ్బలెక్కినటువంటి వారి గాయాలపై పైనుండి ఆకులు రాలిపడతాయి. అవి మామూలు ఆకులు కావు, చురకత్తులు. అవి ఏటవాలుగా పడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసివేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేట కుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి వారిని ముక్కలు ముక్కలుగా కురికి తింటాయి. ఈ శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు. ఓ గరుడా, తప్త కుంభం అను మరొక నరకం ఉంది. ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బాణలుంటాయి. వీటిలో నూనె, ఇనపరాజును ఉండి వీటి కింద పెద్ద పెద్ద పొయ్యిలలో బ్రహ్మాండమైన అగ్ని మండుతూ ఉంటుంది. ఒక్కొక్క బాణలో 10 మంది మనుషులు సులువుగా పట్టే వీలు ఉంటుంది. యమభటులు పాపులను అందులో పడవేస్తారు. పదునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడా పొడుస్తూ ఆ నూనెలో వారిని వేయిస్తూ ఉంటారు. ఈలోగా పాపులను క్రూరమైన గుణపాలంతేసి ముక్కులున్న గ్రద్దలు ఆ నూనెలో మరుగుతున్న మానవులను సరదాగా చేపలు పట్టినట్లు ఈ బాణలలోకి ముక్కులను పెట్టి పాపుల మాంసమును ముక్కుతో పట్టి లాగుతూ ఉంటాయి. యమదూతలు వేపుడు కూరను మార్చి పారేసినట్లు ఆ పాపులను ఆ బాణల్లో అలా వేయిస్తూనే ఉంటారు.